హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సరైనోళ్ల మధ్య టాస్క్ పెడితే చూసే వాళ్ళకు వచ్చే కిక్కే వేరప్ప. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8లో అలాంటి పందెం కొన్ని వారాల ముందు జరిగింది. గౌతమ్ మెహబూబ్ ఓవైపు, నిఖిల్ పృథ్వీ మరోవైపు బస్తాల టాస్కుల్లో ఆడిన విధానం చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మళ్ళీ అలాంటి టాస్క్ అయితే ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఈ రోజు ఎపిసోడ్లో టాస్క్ రాక్షసులైన నిఖిల్ పృథ్వీ గౌతముల మధ్య ఓ ఫిజికల్ టాస్క్ జరిగింది. మరి ఇందులో ఏమైంది, ఎవరు గెలిచారనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అలానే ప్రోమో 2 విశేషాలు కూడా చూసేద్దాం. టికెట్ టు ఫినాలే రేసులో పోటీదారుల ఫిజికల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసేందుకు జారుతూ గెలువు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్లో గెలవాలంటే కంటెస్టెంట్లు స్లైడ్ పైకి తాడు సహాయంతో వెళ్లి స్లైడ్ పైన ఉన్న డిస్కులను తీసుకుని వారికి అందిన బాస్కెట్లో వేయాలి. అలా ఎవరైతే ఎక్కువ డిస్కులు సేకరిస్తారో వాళ్ళు విన్నర్. ఇక ఈ టాస్క్లో గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ పోటీ పడ్డారు. బజర్ మోగిన వెంటనే నిఖిల్, గౌతమ్, పృథ్వీ అయితే స్లైడ్ పైకి తాడు సాయంతో దూసుకుపోయారు. ముఖ్యంగా పృథ్వీ అయితే అవలీలగా తాడు పట్టుకుని స్లైడ్ మీదకి పోయాడు. ఇక నిఖిల్ కూడా చాలా స్పీడ్గా టాస్క్ ఆడాడు. మరోవైపు ప్రేరణ, గౌతమ్ మాత్రం 2 సార్లు జారిపోయి పడిపోయారు. ఇక గేమ్ పూర్తయ్యేసరికి నిఖిల్, పృథ్వీ బాస్కెట్లో ఎక్కువ డిస్కులు ఉన్నట్లు కనిపించాయి. ఇక గేమ్ పూర్తి కాగానే సంచాలకులైన వితిక, పునర్నవి ఇద్దరూ తమ డెసిషన్ చెప్పేందుకు కాస్త టైం తీసుకున్నారు. స్లైడ్ మీదకి వెళ్లే ముందు అందరూ కాళ్ళు తడిపారా లేదా అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇంతలో పృథ్వీ దగ్గరికెళ్లి ప్రేరణ గురించి నబీల్ ఏదో చెప్పాడు. ప్రేరణ ప్రతిసారి అందరూ కాళ్ళు తడుపుకొని పోలేదు అని ఏదో పాయింట్ చెప్తుంది అంటూ పృథ్వీతో నబీల్ అన్నాడు. ఈ గ్యాప్లో అవినాష్తో ప్రేరణ డిస్కస్ చేసింది. నేను వస్తున్నప్పుడు చూసా, ఎవరు చేశారో తెలియదు కానీ ఒక కాలు రాలేదు, పక్క నుంచి వెళ్ళిపోయింది అంటూ ప్రేరణ అంది. ఇక బితిక, పునర్నవి తమ డెసిషన్ చెబుతూ బిగ్ బాస్ అందరూ రూల్స్ పాటించారు కానీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఎక్కువ డిస్కులు సేకరించిన వాళ్ళలో ఎవరైనా ఫౌల్ గేమ్ చేశారు అని సంచాలకులు చెప్తారా అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే సమాచారం ప్రకారం ఈ టాస్కుల్లో నిఖిల్ గెలిచాడట. అంతేకాకుండా తరువాతి టాస్క్లో కూడా గెలిచి టికెట్ టు ఫినాలే రేసులో 3వ కంటెండర్ నిఖిల్ నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిఖిల్ టాస్క్లు ఆడి దాదాపు 4 వారాలు అయిపోయింది. ఒక వారం ఫ్యామిలీ వీక్ కారణంగా ఎగిరిపోగా అంతకుముందు నిఖిల్ని మెగా చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయకుండా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ వారం కూడా ఈ రోజు వరకు నిఖిల్ గేమ్ ఆడలేదు. కానీ బ్రేక్ తర్వాత వచ్చిన తొలి గేమ్లోనే ఇచ్చి పడేశాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.